హాయ్ ఫ్రెండ్స్, మై స్పై ది ఎటర్నల్ సిటీ ఈ సినిమా అమెజాన్ ప్రైమ్లో తెలుగులో ఈరోజు రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. ఈ సినిమాకి పీటర్ సేగల్ దర్శకత్వం వహించారు. డేవ్ బతిస్టా, కోల్మ్యాన్, క్రిస్టియన్ షాల్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇది మై స్పై సినిమాకి సీక్వెల్. జేజే తన పెంపుడు కూతురు సోఫీని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. అయితే ఆమె టూర్కి వెళ్ళాలనుకుంటుంది ఓ కోయర్లో పెర్ఫార్మెన్స్ చేయడానికి. ఆమెను ఫాలో అవుతూ వెళ్ళిన జేజేకి ఆమెని ఆమె స్నేహితుల్ని కాపాడాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి ఏంటి? ఆ పరిస్థితి నుంచి జేజే ఎలా అందరినీ కాపాడాడు, అసలు జేజే ఎవరు అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ సినిమా సరదాగా సాగిపోయే ఎంటర్టైనర్. జేజే పాత్ర ఆకట్టుకుంటుంది. సొంత కూతురు కాకపోయినా తన భార్యకి కూతురు అవడం వల్ల సోఫీని భరిస్తూ ఉంటాడు. 9 ఏళ్ల సోఫీ నుంచి 16 ఏళ్ల సోఫీ వరకు ఎదిగిపోవడం ఈ సినిమాలో చూస్తాం. సిఐఏ ఏజెన్సీకి హెడ్ గా కెన్ జియాంగ్ కూడా చాలా బాగా చేశాడు. జేజే పాత్రలో డేవ్ బతిస్టాకి తన కొడుకుని జాగ్రత్తగా చూసుకోమని చెప్తూ అనుకోకుండా కొడుకు వల్ల తను కూడా ప్రమాదంలో ఇరుక్కుంటాడు కెన్ జియాంగ్. ఈ పాత్ర చాలా బాగా పోషించాడు. సరదాగా సాగుతుంది కూడా. విలన్ గా నాన్సీ పాత్రలో అనా ఫెరిస్ కూడా బాగా చేసింది. ఫోటోగ్రఫీ బాగుంటుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంటుంది. రిచ్ గా వాటికన్ సిటీ లాంటి లొకేషన్స్ లో అద్భుతంగా పిక్చరైజ్ చేశారు. యాక్షన్ స్టంట్స్ బాగుంటాయి. సోఫీ పాత్ర కూడా చిన్న చిన్న స్టంట్స్ సైకిల్స్ తో చేయడం ఆకట్టుకుంటుంది. మొత్తానికి డబ్బింగ్ కూడా చాలా బాగా చెప్పారు తెలుగులో. సరదాగా సాగిపోతుంది. టైం పాస్ కి సినిమాను ఒకసారి చూడొచ్చు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5.